హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని 8th చాప్టర్ భోలీ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. భోలీ అనేది ఒక హిందీ వర్డ్ అనమాట. అంటే ఒక అమాయకురాలు, అంటే ఈజీగా వాళ్ళని మనం ట్రిక్ చేయొచ్చు, మోసం చేయొచ్చు. అంటే తెలివిలేని ఒక వ్యక్తిని భోలీ అని పిలుస్తూ ఉంటారు. ఫ్రమ్ హర్ వెరీ చైల్డ్హుడ్ బోలీ వాస్ నెగ్లెక్టెడ్ అట్ హోమ్. దీనికి ఒక అమ్మాయికి పేరు పెట్టింటారు అనమాట, బోలీ అని పిలుస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి బోలీని ఇంట్లో చాలా నెగ్లెక్ట్గా చూస్తూ ఉంటారు అనమాట. పెద్ద పట్టించుకోరు, కేర్ తీసుకోరు బోలీ పట్ల. వాళ్ళ పేరెంట్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వై డిడ్ హర్ టీచర్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ హర్? కానీ వాళ్ళ టీచర్ మాత్రం బోలీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. డిడ్ బోలీ మెజర్ అప్ టు హర్ టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్? వాళ్ళ టీచర్ పెట్టుకున్న విధంగా తన ఎక్స్పెక్టేషన్స్కి ఈమె రీచ్ అవుతుందా లేదా బోలీ అనేది ఈ పాఠంలో తెలుస్తుంది అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. హర్ నేమ్ వాస్ సులేఖ, బట్ సిన్స్ హర్ చైల్డ్హుడ్ ఎవ్రీవన్ హ్యాడ్ బీన్ కాలింగ్ హర్ బోలీ ద సింపుల్టన్. ఆమె ఒరిజినల్ పేరు వచ్చేసి సులేఖ, ఆమె పేరు సులేఖ. బట్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆమెను బోలీ అని పిలుస్తూ ఉంటారు. బోలీ అంటే మీనింగ్ ద సింపుల్టన్ అని. అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఈజీలీ ట్రిక్ బై అదర్స్ అని అర్థం. అంటే వేరే వాళ్ళను ఈజీగా ట్రిక్ చేయొచ్చు. అంటే పెద్ద వైజ్ కానీ, తెలివి లేని, మెచ్యూర్ కానీ ఒక పర్సన్ అని అర్థం సింపుల్టన్ అంటే. ఒక మూర్ఖురాలు, మేబీ తెలివి లేని ఒక వ్యక్తిలాగా. ఆ విధంగా అందరూ బోలీ అని పిలుస్తూ ఉంటారు. షీ వాజ్ ద 4th డాటర్ ఆఫ్ నంబర్దార్ రామ్లాల్. ఈయన నంబర్దార్ రామ్లాల్కి 4వ కూతురు అనమాట. నంబర్దార్ అంటే బ్రిటిష్ టైంలో ట్యాక్సులు వసూలు చేస్తూ ఉంటారు కదా, ఊర్లో ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేసి వాళ్ళకి కడుతూ ఉంటారు కదా, ఆ రెవెన్యూ అంతా. అదొక పోస్ట్ అనమాట నంబర్దార్ అని. ఆయన ఒక నంబర్దార్ లాగా ఉంటాడు వాళ్ళ ఊర్లో, ఆ పోస్ట్లో ఉంటాడు. వాళ్ళ ఊరు నుంచి అన్నీ వసూలు చేసి అక్కడ కడతా ఉంటాడు బ్రిటిషర్స్కి. ఆ పోస్ట్లో ఉంటాడు రామ్లాల్. అతనికి 4వ కూతురు ఈమె. వెన్ షీ వాస్ 10 months old, she had fallen off the cot on her head and perhaps it had damaged some part of her brain. ఆమెకు 10 నెలల వయసు ఉన్నప్పుడు, చిన్నప్పుడు బోలీ సులేఖ మంచం మీద నుంచి కింద పడి తలకి దెబ్బ తగిలి ఉంటుంది. మేబీ ఆ రీజన్ వల్ల తన బ్రెయిన్లో సమ్ పార్ట్ ఏదో డ్యామేజ్ అయిపోయి ఆమెకు తెలివి లేకుండా అయిపోయిందనమాట. దట్ వాజ్ వై షీ రిమైండ్ ఎ బ్యాక్వర్డ్ చైల్డ్. అందువల్లనే ఆమె అంత తెలివి లేకుండా అన్నిట్లోనూ వెనుకబడి ఉన్న అమ్మాయిలాగా మారిపోయింది. అండ్ కేమ్ టు బి నోన్ యాజ్ బోలీ ద సింపుల్టన్. సో అప్పటి నుంచి భోలీ అని పిలిచేవాళ్ళు ఆమెని. ద సింపుల్టన్ అంటే అంత తెలివిలేని అమ్మాయి అని అర్థం. ఆ విధంగా ఉండిపోయింది. అట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ. పుట్టినప్పుడు చాలా అందంగా ఉండేది, చాలా తెల్లగా, చాలా అందంగా ఉండేది ఈ అమ్మాయి. బట్ వెన్ షీ వాస్ 2 years old, షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. కానీ ఆమెకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్మాల్ పాక్స్ వచ్చి, అంటే ఈ అమ్మవారు వస్తుంది కదా, అమ్మవారు పోసినప్పుడు స్మాల్ పాక్స్ వచ్చి మొత్తం అంతా అంటే స్మాల్ పాక్స్ వల్ల ఇబ్బంది పడుతుంది అనమాట. ఓన్లీ ద ఐస్ వర్ సేవ్డ్. ఆమె కళ్ళు మాత్రమే బాగుంటాయి సేఫ్గా. బట్ ద ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మార్క్స్. కానీ తన బాడీ అంతా, కళ్ళు మాత్రమే బాగుంటాయి, మిగిలిన బాడీ అంతా డిస్ఫిగర్డ్ అయిపోతుంది. అంటే షేప్ అవుట్ అయిపోయి, అంటే సరైన అందంగా లేకుండా తన అందం అంతా కోల్పోయి మొత్తం బాడీ అంతా బ్లాక్ పాక్ మార్క్స్, నల్లటి మచ్చలు ఉంటాయి కదా, చిన్న చిన్న గుంతల్లాగా మచ్చలన్నీ ఏర్పడతాయి అన్నమాట. స్మాల్ పాక్స్ వచ్చి పోయిన తర్వాత మచ్చలు ఏర్పడతాయి కదా బాడీ మీద, అవి పర్మనెంట్గా ఉండిపోతాయి. ఆ విధంగా పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ అయిపోయింది ఆమె. తన అందం అంతా కోల్పోయింది ఆ చిన్న పాప. లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాస్ 5. ఆమెకి అంటే 2 years ఉన్నప్పుడు స్మాల్ పాక్స్ వచ్చింది కదా, 5 years వచ్చే వరకు మాట్లాడలేకపోయేది ఆ అమ్మాయి. అండ్ వెన్ అట్ లాస్ట్ షీ లర్న్ టు స్పీక్ షీ స్టామర్డ్. చివరికి మాట్లాడడం మొదలుపెట్టింది 5 years తర్వాత. కాకపోతే షీ స్టామర్డ్, నత్తిగా మాట్లాడేది అనమాట, తడబడేది, ఫ్రీగా మాట్లాడలేకపోయేది. ద అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్. మిగిలిన పిల్లలు కూడా ఆమె పట్ల జోక్స్ వేస్తూ, మిమిక్రీ చేస్తూ, అంటే ఆమెని తడబడతా మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళు కూడా అలానే ఇమిటేట్ చేస్తూ, మిమిక్ చేస్తూ ఆమెను ఆట పట్టించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు. యాజ్ అ రిజల్ట్ షీ టాక్డ్ వెరీ లిటిల్. సో దానివల్ల ఆమె అస్సలు మాట్లాడేది కాదు, చాలా తక్కువ మాట్లాడేది అనమాట ఆ అమ్మాయి. రామ్లాల్ హ్యాడ్ 7 children, 3 sons and 4 daughters, అండ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ వాస్ బోలీ. ఈ రామ్లాల్కి 7 పిల్లలు, 3 కొడుకులు, 4 కూతుర్లు. అందులో చిన్న అమ్మాయి వచ్చేసి ఈ బోలీ. ఇట్ వాజ్ అ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్ అండ్ దెర్ వాజ్ ప్లెంటీ టు ఈట్ అండ్ డ్రింక్. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే అనమాట, రైతు పని చేసేవాడు. అండ్
నంబర్దార్ కూడా కదా. సో మంచి పొలాలన్నీ ఉండేటివి, తినడానికి తాగడానికి చాలా ఎక్కువ ఉండేది, మంచి డబ్బు ఉండేది వాళ్ళతో. ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్ హెల్తీ అండ్ స్ట్రాంగ్. అందరు పిల్లలు అంటే ఈ బోలీ తప్ప మిగిలిన వాళ్ళంతా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, మిగిలిన పిల్లలంతా. ద సన్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు ద సిటీ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. ఈ కొడుకులు ముగ్గురు కొడుకులు కదా, వాళ్ళను సిటీకి పంపించి స్కూల్స్లలో కాలేజెస్లలో, స్కూల్స్ అయిపోయిన తర్వాత కాలేజెస్లలో వాళ్ళని జాయిన్ చేశారు, చదివిస్తూ ఉన్నాడు. ఆఫ్ ద డాటర్స్, కానీ కూతుర్ల విషయానికి వచ్చేసరికి రాధా ద ఎల్డెస్ట్, ఈమె పెద్ద అమ్మాయి రాధా, హ్యాడ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఆమెకు. ద సెకండ్ డాటర్ మంగళాస్ మ్యారేజ్ హెడ్ ఆల్సో బీన్ సెటిల్డ్. రెండో కూతురు మంగళ యొక్క పెళ్ళి కూడా సెట్ అయింది ఆల్రెడీ. అండ్ వెన్ దట్ వాస్ డన్, రామ్లాల్ వుడ్ థింక్ ఆఫ్ ది థర్డ్ చంపా. ఇంకా రెండో అమ్మాయి పెళ్ళి సెట్ అయిపోయింది కదా, మూడో అమ్మాయి చంపా గురించి థింక్ చేస్తూ ఉన్నాడు, ఎట్లా పెళ్ళి చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. దే వర్ గుడ్ లుకింగ్ హెల్దీ గర్ల్స్. వాళ్ళు చూడడానికి అందంగా కనిపించేవాళ్ళు, బాగా కనిపించేవాళ్ళు, హెల్దీగా ఉండేవాళ్ళు. అండ్ ఇట్ వాజ్ నాట్ డిఫికల్ట్ టు ఫైండ్ బ్రైడ్ గ్రూమ్స్ ఫర్ దెమ్. వాళ్ళకి బ్రైడ్ గ్రూమ్స్ని సెలెక్ట్ చేయడం పెద్ద డిఫికల్ట్ అయితే కాదు, పెళ్లి కొడుకుల్ని సెలెక్ట్ చేయడం చాలా ఈజీగానే, అంటే బాగున్నారు కాబట్టి రెడీగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవడానికి. సో ఆ విధంగా వాళ్ళకి అంత టఫ్ అయితే లేదు. బట్ రామ్లాల్ వాజ్ వరీడ్ అబౌట్ బోలీ. కానీ వాళ్ళ నాన్న ఇప్పుడు బోలీ గురించి బాధపడేవాడు. షీ హ్యాడ్ నెయిదర్ గుడ్ లుక్స్ నార్ ఇంటెలిజెన్స్. ఈమె అందంగా కూడా లేదు, బోలీ చెప్పాం కదా మచ్చలన్నీ వచ్చి బాడీ అంతా అందవిహీనంగా తయారైంది. సో గుడ్ లుక్స్ లేవు అండ్ ఇంటెలిజెన్స్ తెలివి కూడా లేదు. సో ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నట్లుగా ఆయన ఎప్పుడు ఆలోచించేవాడు అనమాట తన కూతురు గురించి. సో ఈ విధంగా ఎప్పుడు ఆలోచించేవాడు. ఇదిగా రామ్లాల్ ఈయన బోలీ ఇక్కడ ఉంది. బోలీ వాజ్ 7 years old వెన్ మంగళ వాజ్ మ్యారీడ్. వాళ్ళ రెండో సిస్టర్ ఉంది కదా మంగళ, ఆమెకి అంటే థర్డ్ అమ్మాయి మంగళకి పెళ్ళి అయిపోయినప్పుడు బోలీ వయసు వచ్చేసి 7 years. తన రెండో సిస్టర్కి పెళ్ళి అయినప్పుడు తనకు 7 years ఉన్నాయి. ద సేమ్ ఇయర్ ఏ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ వాజ్ ఓపెన్డ్ ఇన్ దేర్ విలేజ్. ఆ సంవత్సరమే గర్ల్స్ కోసం ఒక ప్రైమరీ స్కూల్స్ ఓపెన్ చేశారనమాట. వాళ్ళ ఊర్లో ఒక ప్రైమరీ స్కూల్ని ఓపెన్ చేశారు ఫస్ట్ టైం గర్ల్స్ కోసం. ద తహసీల్దార్ సాహిబ్ కేమ్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ సెరిమనీ. మండలానికి తహసీల్దార్ ఉంటాడు కదా, ఆయన తహసీల్దార్ సాహిబ్ అంటే ఆ తహసీల్దార్ అక్కడికి ఆ ఓపెనింగ్ సెరిమనీకి, స్కూల్ ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చినాడు అక్కడికి. హీ సెడ్ టు రామ్లాల్, అతను రామ్లాల్తో అన్నాడు అనమాట ఆ తహసీల్దార్, యాజ్ ఎ రెవెన్యూ అఫీషియల్ యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ద విలేజ్ అండ్ సో యూ మస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద విలేజర్స్. నువ్వు కూడా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కాబట్టి, రెవెన్యూ అఫీషియల్ కాబట్టి, అంటే ట్యాక్సులు వసూలు చేసి గవర్నమెంట్ కడుతున్నాడు కదా, నువ్వు కూడా ప్రభుత్వ ప్రతినిధివి కాబట్టి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు మిగిలిన విలేజర్స్ అందరికీ ఎగ్జాంపుల్గా ఉండాలి. సో యూ మస్ట్ సెండ్ యువర్ డాటర్స్ టు స్కూల్. సో నువ్వు నీ కూతుర్లని బడికి పంపించాలని చెప్పినాడు. నువ్వు స్కూల్కి పంపిస్తే మిగిలిన వాళ్ళు కూడా పంపిస్తారు కదా అని ఆయన తహసీల్దార్ సాహెబ్ ఈ వ్యక్తితో అన్నాడు అనమాట, రామ్లాల్తో. దట్ నైట్ వెన్ రామ్లాల్ కన్సల్టెడ్ హిస్ వైఫ్ షీ క్రైడ్, ఆర్ యూ క్రేజీ? ఇఫ్ గర్ల్స్ గో టు స్కూల్ హూ విల్ మ్యారీ దెమ్? ఆ రోజు రాత్రి రామ్లాల్ తన భార్యతో అన్నాడు, ఈ విధంగా అన్నాడు కదా, సో మనం స్కూల్కి పంపిద్దాము అమ్మాయిల్ని అని చెప్పాడు. దానికి ఆమె అరుస్తూ ఉందన్నమాట, ఆర్ యూ క్రేజీ? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇఫ్ గర్ల్స్ గో టు స్కూల్ హూ విల్ మ్యారీ దెమ్? వాళ్ళు స్కూల్కి వెళ్తే గర్ల్స్ ఎవరు పెళ్లి చేసుకుంటారు వాళ్ళని అంటా ఉంది ఆమె. సో ఆ టైంలో గర్ల్స్ చదువుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో ఆ విధంగా అంటా ఉంది. బట్ రామ్లాల్ హ్యాడ్ నాట్ ద కరేజ్ టు డిసోబే ద తహసీల్దార్. కానీ తహసీల్దార్ ఆర్డర్ ఇచ్చినాడు కదా, తహసీల్దార్ నువ్వు జాయిన్ చేయకపోతే ఎవరు జాయిన్ చేస్తారు, సో నువ్వే రోల్ మోడల్గా ఉండాలా విలేజ్కి అని చెప్పాడు కదా. సో అతని మాటల్ని డిజోబే చేసేంత ధైర్యం రామ్లాల్కి లేదు. సో తప్పనిసరిగా చేయాలా. అట్ లాస్ట్ హిజ్ వైఫ్ సెడ్, చివరికి వాళ్ళ భార్య ఏమనిందంటే, ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. సరే నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను. సెండ్ బోలీ టు స్కూల్. బోలీని పంపించు స్కూల్కి, మిగిలిన వాళ్ళని వద్దు. యాజ్ ఇట్ ఈస్ దెర్ ఈజ్ లిటిల్ ఛాన్స్ ఆఫ్ ఫర్ గెటింగ్ మ్యారీడ్ విత్ అవర్ అగ్లీ ఫేస్ అండ్ ల్యాక్ ఆఫ్ సెన్స్. సో ఎలాగూ ఆమెకి పెళ్లి చేసుకునే ఛాన్స్ చాలా తక్కువ ఉంది కదా, చూడ్డానికి అగ్లీగా ఉంటుంది బోలీ, సెన్స్ కూడా లేదు, అంటే మైండ్ మెచ్యూరిటీ కూడా లేదు. సో లెట్ ద టీచర్స్ అట్ స్కూల్ వరీ అబౌట్ హెర్. ఇంకా పంపిద్దాం, వాళ్ళ స్కూల్లో టీచర్స్ చూసుకుంటారులే తన ప్రాబ్లమ్స్ అన్నీ, మనకు కూడా సమస్య కొద్దిగా తగ్గుతుంది, వాళ్ళ స్కూల్లో టీచర్స్ చూసుకుంటారు, సో మన స్కూల్కి పంపిద్దామని చెప్పి వాళ్ళమ్మ చెప్పింది, బోలీని పంపిద్దామని చెప్పి. ద నెక్స్ట్ డే రామ్లాల్ కాట్ బోలీ బై ద హ్యాండ్ అండ్ సెడ్, కమ్ విత్ మీ, ఐ విల్ టేక్ యూ టు స్కూల్. నెక్స్ట్ రోజు బోలీని అంటే వాళ్ళ నాన్న రామ్లాల్ చేయి పట్టుకొని నాతో పాటు రా, నేను నిన్ను స్కూల్కి తీసుకెళ్తా అన్నాడు. బోలీ వాజ్ ఫ్రైటెండ్. బోలీ భయపడింది. షీ డిడ్ నాట్ నో వాట్ ఏ స్కూల్ వాజ్ లైక్. ఆమె ఎప్పుడు తెలియదు అనమాట స్కూల్ అనేది ఎలా ఉంటుంది అని. ఇలా పిలుచుకొని వెళ్తా ఉన్నాడు.
స్కూల్ అనేది ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. షీ రిమెంబర్డ్ హౌ ఎ ఫ్యూ డేస్ అగో దేర్ ఓల్డ్ కౌ లక్ష్మి హ్యాడ్ బీన్ టర్న్డ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ సోల్డ్. ఆమె గుర్తొచ్చింది, కొన్ని రోజుల కింద వాళ్ళ దగ్గర ఒక కౌ ఉండేది, ఒక ఆవు, లక్ష్మి అని ఒక ఆవు. దాన్ని సేమ్ ఇలానే తీసుకెళ్ళి బయటకి అమ్మేశారనమాట. అది గుర్తొచ్చింది, నన్ను కూడా అమ్మేస్తాడేమో బయటికి తీసుకెళ్ళి అని భయపడింది ఈ అమ్మాయి. నో 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 షీ షౌటెడ్ ఇన్ టెర్రర్ అండ్ పుల్ హర్ హ్యాండ్ అవే ఫ్రమ్ హర్ ఫాదర్స్ గ్రిప్. చాలా విపరీతంగా భయపడింది, నన్ను కూడా అమ్మేస్తారేమో అని చెప్పి చాలా విపరీతమైన భయంతో చేతిని లాక్కుంటా ఉంది. వాళ్ళ ఫాదర్ పట్టుకున్నాడు కదా, ఆ పట్టు నుంచి విడిపించుకోవడానికి చాలా బలంగా లాగుతూ ఉంది. వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ యూ ఫూల్ షౌటెడ్ రామ్లాల్. నీకేమైంది యూ ఫూల్ అని వాళ్ళ నాన్న తిడతా ఉన్నాడు. ఐఎమ్ ఓన్లీ టేకింగ్ యూ టు స్కూల్. నేను జస్ట్ స్కూల్కి తీసుకెళ్తాను. దెన్ హీ టోల్డ్ హిస్ వైఫ్. వెంటనే వాళ్ళ భార్యతో అన్నాడు, లెటర్ వేర్ సమ్ డీసెంట్ క్లోత్స్ టుడే. ఈరోజు ఒక మంచి బట్టలు వేయి అమ్మాయికి ఈరోజైనా. ఆర్ ఎల్స్ వాట్ విల్ ద టీచర్స్ అండ్ ద అదర్ స్కూల్ గర్ల్స్ థింక్ ఆఫ్ అస్ వెన్ దే సీ హర్. ఒకవేళ ఇలాంటి పాత బట్టలతో వెళ్తే మిగిలిన టీచర్స్, పక్కన ఉన్న స్కూల్ గర్ల్స్ ఏమనుకుంటారు మన గురించి, ఇలా ఇటువంటి సరైన డ్రెస్ లేకుండా ఉంటే ఈరోజన్నా మంచి డ్రెస్ వేయంజీ అని వాళ్ళ భార్యతో చెప్పాడనమాట. న్యూ క్లోత్స్ హ్యాడ్ నెవర్ బీన్ మేడ్ ఫర్ బోలీ. ఎందుకంటే కొత్త బట్టలు అనేది బోలీకి ఎప్పుడూ తయారు చేయలేవాళ్ళు. కొత్త బట్టలు ఎప్పుడూ కొనివ్వలేదు, కుట్టివ్వలేదు. వాళ్ళ మిగిలిన సిస్టర్స్కి అందరికీ కుట్టిస్తూ ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్కి, సిస్టర్స్కి. బోలీని మాత్రం పెద్దగా పట్టించుకోలే. ద ఓల్డ్ డ్రెస్సెస్ ఆఫ్ హర్ సిస్టర్స్ వర్ పాస్డ్ ఆన్ టు హర్. వాళ్ళ అక్కలవి పాత బట్టలు ఉంటాయి కదా, వాళ్ళకి టైట్ అయిన తర్వాత ఈ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు. నో వన్ కేర్ టు మెండ్ ఆర్ వాష్ హర్ క్లోత్స్. ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదనమాట. టు మెండ్ అంటే ఇన్ కేస్ బట్టలు ఏదైనా చిరిగిపోయాయి అనుకో, వాటిని కుట్టడం, రిపేర్ చేయడం, అవి పట్టించుకునే వాళ్ళు కాదు, ఉతికే వాళ్ళు కూడా కాదు ఈమె బట్టలు. బట్ టుడే షీ వాజ్ లక్కీ టు రిసీవ్ ఎ క్లీన్ డ్రెస్ విచ్ హ్యాడ్ shrunk ఆఫ్టర్ మెనీ వాషింగ్స్ అండ్ నో లాంగర్ ఫిటెడ్ చంప. కానీ ఈరోజు వాళ్ళ అక్క ఉంది కదా చంప, మూడో సిస్టర్, ఆమె బట్టలు అన్ని ముడతలు పడి ఉన్నాయి, అంటే చిన్నగా అయిపోయింది. అండ్ నో లాంగర్ ఫిటెడ్ చంప, ఆమెకు సరిపోవట్లేదు అనమాట. సో నెక్స్ట్ వాళ్ళ చెల్లెలకి ఇస్తూ ఉన్నారు ఆ బట్టలు. షీ వాజ్ ఈవెన్ బేత్డ్ అండ్ ఆయిల్ వాజ్ రబ్డ్ ఇన్ టు హర్ డ్రై అండ్ మ్యాటెడ్ హెయిర్. స్నానం ఈవెన్ బేత్డ్ అంట చూడండి, అంటే స్నానం కూడా చేసింది. రెగ్యులర్గా పెద్ద చేయించేవాళ్ళు కదా ఆమెకు, స్నానం కూడా చేయించారు. అండ్ ఆయిల్ వాజ్ రబ్డ్ ఇన్ టు హర్ డ్రై అండ్ మ్యాటెడ్ హెయిర్. ఆమె పొడి జుట్టు మీద మొత్తం అంతా, మ్యాటెడ్ హెయిర్ అంటే ఎక్కువ రోజులు స్నానం చేయకపోతే జుట్టు అంతా అతుక్కొని పోతుంది కదా, ఎంటాంగిల్డ్ అవుతుంది. సో అటువంటి హెయిర్కి ఆయిల్ కూడా రబ్ చేసి, స్నానం చేసి అమ్మాయికి ఆయిల్ రబ్ చేసి జుట్టుకి అన్నీ చేస్తూ ఉన్నారు. ఓన్లీ దెన్ డిడ్ షీ బిగిన్ టు బిలీవ్ దట్ షీ వాస్ బీయింగ్ టేకన్ టు ఎ ప్లేస్ బెటర్ దాన్ హర్ హోమ్. అప్పుడే ఆ అమ్మాయి నమ్ముతూ ఉంది, సో ఇంటికంటే బెటర్ ప్లేస్కి నన్ను తీసుకెళ్తున్నారు, అందుకే నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు ఈరోజు అని ఆ అమ్మాయికి అనిపించింది. అంటే ఎక్కడికి వెళ్తానో తెలియదు, స్కూల్ అని చెప్పారు కదా, సో ఇట్ ఈస్ బెటర్ దాన్ హోమ్ అని చెప్పి ఆ అమ్మాయికి అర్థమైందనమాట బోలీకి. వెన్ దే రీచ్ ద స్కూల్ ద చిల్డ్రన్ వర్ ఆల్రెడీ ఇన్ దేర్ క్లాస్ రూమ్స్. వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి పిల్లలు ఆల్రెడీ స్కూల్లో ఉన్నారు, క్లాస్ రూమ్స్లలో ఉన్నారు. రామ్లాల్ హ్యాండెడ్ ఓవర్ హిస్ డాటర్ టు ద హెడ్ మిస్ట్రెస్. రామ్లాల్ తన కూతుర్ని, బోలీని హెడ్ మిస్ట్రెస్కి అప్పచెప్పాడు. లెఫ్ట్ అలోన్ ద పూర్ గర్ల్ లుక్డ్ అబౌట్ హర్ విత్ ఫియర్ లేడన్ ఐస్. ఇంకా ఒంటరిగా వదిలేసినారు కదా ఆమెని, సో ఆ అమ్మాయి పాపం భయంతో నిండినటువంటి ఐస్ అనమాట. ఫియర్ లేడన్ అంటే భయంతో నిండిన కళ్ళతో చూస్తూ ఉంది పాపం అంతా. దేర్ వర్ సెవరల్ రూమ్స్, చాలా ఉన్నాయి రూమ్స్ అక్కడ. అండ్ ఇన్ ఈచ్ రూమ్ గర్ల్స్ లైక్ హర్ స్క్వాటెడ్ ఆన్ మ్యాట్స్. ప్రతి ఒక్క రూమ్లోనూ మ్యాట్స్ అంటే చిన్న మ్యాట్స్ వేసుకొని కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్క, అంటే చాలామంది గర్ల్స్. రీడింగ్ ఫ్రమ్ బుక్స్ ఆర్ రైటింగ్ ఆన్ స్లేట్స్, బుక్స్ పెట్టుకొని చదువుకుంటూ స్లేట్స్లలో రాసుకుంటూ చాలామంది గర్ల్స్ అంతా ఉన్నారు. The headmistress asked Boli to sit down in a corner in one of the classrooms. ఆమె హెడ్ మిస్టర్ తీసుకెళ్ళి బోలీని క్లాస్ రూమ్లో ఏదో ఒక మూలలో కూర్చోమని చెప్పింది. Boli did not know what exactly a school was like and what happened there, but she was glad to find so many girls almost of her own age present there. పాపం బోలీకి తెలియదు అనమాట స్కూల్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియదు. కాకపోతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే సో మెనీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఆఫ్ హర్ ఓన్ ఏజ్ ప్రెజెంట్ దేర్. తన వయసు వాళ్ళు చాలామంది గర్ల్స్ అక్కడ కనిపించారు కదా, సో అందుకు హ్యాపీగా ఫీల్ అయింది. షీ హోప్ దట్ వన్ ఆఫ్ దీస్ గర్ల్స్ మైట్ బికమ్ హర్ ఫ్రెండ్. అనుకుందనమాట మనసులో, వీళ్ళల్లో ఎవరో ఒకరు నా ఫ్రెండ్ అవుతారేమో అని. ఇన్నాళ్ళు లేరు కదా, ఎవరు లేరు ఫ్రెండ్స్ ఆమెకు, సో ఎవరో ఒకరు ఫ్రెండ్ అవుతారు అని చెప్పి ఆశిస్తూ ఉందన్నమాట. ద లేడీ టీచర్ హూ వాజ్ ఇన్ ద క్లాస్ వాజ్ సేయింగ్ సంథింగ్ టు ద గర్ల్స్ బట్ బోలీ కుడ్ అండర్స్టాండ్ నథింగ్. ఎవరో లేడీ టీచర్ వచ్చారు, ఇంకా క్లాస్లో ఏదో చెప్తా ఉన్నారు అందరు పిల్లలకి, బట్ బోలీకి మాత్రం ఏం అర్థం కాలే.
షీ లుక్డ్ అట్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్. గోడ మీద కొన్ని బొమ్మలు ఉంటే చూస్తూ ఉంది. ద కలర్స్ ఫ్యాసినేటెడ్ హర్. ఆ రంగుల్ని చూసి ఆశ్చర్యపోయిందనమాట, ఆ బొమ్మలకు ఉన్నటువంటి రంగులు. ద హార్స్ వాస్ బ్రౌన్ జస్ట్ లైక్ ద హార్స్ ఆన్ విచ్ ద తహసీల్దార్ హ్యాడ్ కమ్ టు విజిట్ దేర్ విలేజ్. ఒక గుర్రం బొమ్మ ఉంది బ్రౌన్ కలర్లో, సేమ్ అది ఈ తహసీల్దార్ విలేజ్కి వచ్చినప్పుడు సేమ్ అటువంటి గుర్రం మీదనే వచ్చాడంట. సో అది చూసింది. ద గోట్ వాస్ బ్లాక్ లైక్ ద గోట్ ఆఫ్ దేర్ నైబర్. వాళ్ళ ఇంటి పక్కన గోట్ ఎలా ఉంటుందో సేమ్ అదే బ్లాక్ కలర్లో ఈ గోడ మీద కూడా ఒక గోట్ బొమ్మ ఉంది. ద ప్యారెట్ వాస్ గ్రీన్ లైక్ ద ప్యారెట్ షీ హ్యాడ్ సీన్ ఇన్ ద మ్యాంగో ఆర్చర్డ్. అక్కడున్న ప్యారెట్ బొమ్మ కూడా తను మ్యాంగో ఆర్చర్డ్లో మామిడి తోపులో చూసినటువంటి ప్యారెట్ లాగానే కనిపించింది. అండ్ ద కౌ వాస్ జస్ట్ లైక్ దేర్ లక్ష్మి. ఆవు కూడా ఉంది, సేమ్ వాళ్ళ లక్ష్మి లాగానే కనిపించింది. వాళ్ళకు ఒక ఆవు ఉండేది కదా లక్ష్మి అని, బయటికి తీసుకెళ్ళి అమ్మేశారు కొన్ని రోజుల కింద. సేమ్ ఆ లక్ష్మి లాగానే కనిపించింది ఆవు కూడా. అండ్ సడన్లీ బోలీ నోటీస్ దట్ ద టీచర్ వాస్ స్టాండింగ్ బై హర్ సైడ్ స్మైలింగ్ అట్ హర్. సడన్గా బోలీ అబ్జర్వ్ చేసింది వాళ్ళ టీచర్ నవ్వుతూ తన పక్కకు వచ్చిందనమాట, బోలీ పక్కకి. వాట్స్ యువర్ నేమ్ లిటిల్ వన్. నీ పేరేంటి పాప అని అడిగింది. పేరు అడగగానే బో 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 షీ కుడ్ స్టామర్ నో ఫర్దర్ దాన్ దట్. జస్ట్ బో 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 అంటా ఉంది ఆ నత్తితో తడబడుతూ. ఇంకా ముందుకు చెప్పలేకపోయింది, బోలీ అని పూర్తిగా చెప్పలేకపోయింది, జస్ట్ బో 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 అంటా ఉంది. దెన్ షీ బిగాన్ టు క్రై అండ్ టీయర్స్ ఫ్లోడ్ ఫ్రమ్ హర్ ఐస్ ఇన్ ఎ హెల్ప్లెస్ ఫ్లడ్. సడన్గా వెంటనే ఏడ్చడం స్టార్ట్ చేసింది, ఇంకా వరదలాగా కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి తన నుంచి. షీ కెప్ట్ హర్ హెడ్ డౌన్ యాజ్ షీ శాట్ ఇన్ హర్ కార్నర్. మూలలో కూర్చొనింది కదా, తల దించుకొని ఇంక మూలలో కూర్చొని ఏడుస్తూ ఉంది. నాట్ డేరింగ్ టు లుక్ అప్ అట్ ద గర్ల్స్ హూ షీ న్యూ వర్ స్టిల్ లాఫింగ్ అట్ హర్. మిగిలిన గర్ల్స్ వైపు చూడలేకపోయింది, ఎందుకంటే ఆమెకు తెలుసు వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు అని అర్థమైంది. సో వాళ్ళ వైపు చూసేంత ధైర్యం చేయలేదన్నమాట బోలీ. వెన్ ద స్కూల్ బెల్ ర్యాంగ్ ఆల్ ద గర్ల్స్ స్కర్రీడ్ అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్. ఇంకా స్కూల్ అయిపోయింది, స్కూల్ బెల్ కొట్టారు. మిగిలిన వాళ్ళంతా స్కర్రీడ్ అంటే రన్ హరీడ్లీ అని అర్థం, పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళిపోయారు అంతా. బట్ బోలీ డేర్డ్ నాట్ టు లీవ్ హర్ కార్నర్. కానీ ఆమె మాత్రం ఆ మూలలో నుంచి బయటికి రావట్లేదు అసలు బోలీ. హర్ హెడ్ స్టిల్ లోయర్డ్ షీ కెప్ట్ ఆన్ సోబింగ్. తల దించుకొని ఏడుస్తూనే ఉంది అలానే. బోలీ అని పిలిచారు. ద టీచర్స్ వాయిస్ వాజ్ సో సాఫ్ట్ అండ్ సూదింగ్. వాళ్ళ టీచర్ వాయిస్ చాలా సాఫ్ట్గా, సూదింగ్ అంటే చాలా మృదువుగా పిలిచిందనమాట. ఇన్ ఆల్ హర్ లైఫ్ షీ హ్యాడ్ నెవర్ బీన్ కాల్డ్ లైక్ దట్. జీవితంలో ఎప్పుడు కూడా అలా ఎవరు పిలిచలేదంట, అంత ప్రేమగా బోలీ అని పిలిచింది. ఇట్ టచ్డ్ హర్ హార్ట్. తన మనసుకి టచ్ అయింది ఆ మాట. గెట్ అప్ సెడ్ ద టీచర్. లే అని చెప్పింది. ఇట్ వాజ్ నాట్ ఎ కమాండ్ బట్ జస్ట్ ఎ ఫ్రెండ్లీ సజెషన్. అదేం కమాండ్ కాదు, ఫ్రెండ్లీగా చెప్పింది పైకి లే అని చెప్పి. బోలీ గాట్ అప్. బోలీ సరే అని పైకి లేచింది. నౌ టెల్ మీ యువర్ నేమ్. ఇప్పుడు చెప్పు నీ పేరు అని అడిగింది వాళ్ళ టీచర్. స్వెట్ బ్రోక్ అవుట్ ఓవర్ హర్ హోల్ బాడీ. మొత్తం తన బాడీ అంతా చెమట స్టార్ట్ అయింది. వుడ్ హర్ స్టామరింగ్ టంగ్ అగైన్ డిస్గ్రేస్ హర్. మళ్ళీ అంటే తన నాలుక ఉంది కదా, నత్తిగా మాట్లాడుతుంది, తడబడుతూ ఉంది. మళ్ళీ తనని సేమ్ అదే విధంగా మాట్లాడుతుందా తను, అంటే తన నాలుక డిస్గ్రేస్ చేస్తుందా తనని, అంటే మళ్ళీ సరిగా మాట్లాడుకోకుండా చేస్తుందా అని అనుకుంటా ఉంది. ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఉమెన్ హవెవర్. కానీ ఈమె మంచి ఆమె కదా టీచర్, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. సో ఎలాగైనా సరే షీ డిసైడెడ్ టు మేక్ అన్ ఎఫర్ట్. ఎలాగైనా సరే మన పేరు చెప్దామని చెప్పి స్టార్ట్ చేసింది. షీ హ్యాడ్ సచ్ ఎ సూదింగ్ వాయిస్ షీ వుడ్ నాట్ లాఫ్ అట్ హర్. ఆమె చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంది కదా, చాలా మృదువైన వాయిస్తో మాట్లాడుతూ ఉంది. సో నేను తడబడినా కూడా ఆమె నవ్వదు అన్న నమ్మకంతో ఇంకా స్టార్ట్ చేసింది చెప్పడం. బో 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 షీ బిగాన్ టు స్టామర్. మళ్ళీ తడబడుతూ ఉంది బోలీ. వెల్ డన్ ద టీచర్ ఎంకరేజ్డ్ హర్. పర్లేదు చెప్పు, వెల్ డన్, వెరీ గుడ్ చెప్పు అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంది. కమాన్ నౌ ద ఫుల్ నేమ్. చెప్పు కమాన్, ఫుల్ నేమ్ పూర్తి పేరు చెప్పు. బో 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 బోలీ. అట్ లాస్ట్ షీ వాజ్ ఏబుల్ టు సే ఇట్ అండ్ ఫెల్ట్ రిలీవ్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. చివరికి ఇంకా చెప్పేసింది బోలీ అని చాలా రిలీఫ్ ఫీల్ అయిందనమాట. ఏదో పెద్ద సాధించినట్టు జీవితంలో చాలా హ్యాపీగా ఫీల్ అయింది బోలీ. వెల్ డన్ ద టీచర్ ప్యాటెడ్ హర్ అఫెక్షనేట్లీ అండ్ సెడ్. వెల్ డన్ ద టీచర్ ప్యాటెడ్ హర్ అఫెక్షనేట్లీ అండ్ సెడ్ పుట్ ద ఫియర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. వెల్ డన్ అని చెప్పి తన భుజాన్ని తడుతూ చాలా ప్రేమగా వాళ్ళ టీచర్ చెప్పింది, ఈ భయాన్ని తీసే. పుట్ ద ఫియర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ మనసులో నుంచి ఆ భయాన్ని బయటకు తీసే, అప్పుడు నువ్వు అందరిలాగా మాట్లాడగలుగుతావు కాన్ఫిడెంట్గా అని చెప్పింది. బోలీ లుక్డ్ అప్ యాజ్ ఇఫ్ టు ఆస్క్ రియలీ. తలెత్తి చూసింది. రియలీ అని అడిగేలాగా తలెత్తి చూసిందనమాట, అవునా అన్న విధంగా. ఎస్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ. అవును అది చాలా ఈజీ అలా మాట్లాడడం. యూ జస్ట్ కమ్ టు స్కూల్ ఎవ్రీడే. విల్ యూ కమ్. నువ్వు జస్ట్ రోజు స్కూల్కి వస్తూ ఉండు అంతే. విల్ యూ కమ్ వస్తావా అని అడిగింది వాళ్ళ టీచర్. బోలీ నాడెడ్. సరే అని బోలీ తల ఊపింది.
నో సే ఇట్ అలౌడ్. నో తల ఊపడం కాదు, గట్టిగా చెప్పు అని. ఎస్ అండ్ బోలీ హర్ సెల్ఫ్ వాజ్ అస్టానిష్డ్ దట్ షీ హ్యాడ్ బీన్ ఏబుల్ టు సే ఇట్. బోలీ కూడా షాక్ అయింది అనమాట, సర్ప్రైజ్ అయింది. తను తడబడకుండా చెప్పింది కదా ఎస్ అని, సో చాలా సర్ప్రైజ్ అయింది ఆమె కూడా. డిడెంట్ ఐ టెల్ యూ, నౌ టేక్ దిస్ బుక్. నేను చెప్పా కదా నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడతావని, సరే ఈ బుక్ తీసుకో అని చెప్పి ఒక బుక్ ఇచ్చింది మేడం. ద బుక్ వాజ్ ఫుల్ ఆఫ్ నైస్ పిక్చర్స్ అండ్ ద పిక్చర్స్ వర్ ఇన్ కలర్. ఆ బుక్లో అన్ని మంచి మంచి బొమ్మలు ఉన్నాయి, పిక్చర్స్ అవి అన్నీ కూడా కలర్స్లో ఉన్నాయి. డాగ్, క్యాట్, గోట్, హార్స్, ప్యారెట్, టైగర్ అండ్ ఎ కౌ జస్ట్ లైక్ లక్ష్మి, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ విత్ ఎవ్రీ పిక్చర్ వాజ్ ఎ వర్డ్ ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్. ఆ బొమ్మలతో పాటుగా వాటి కింద వాటి పేర్లన్నీ పెద్ద బ్లాక్ లెటర్స్లో ఉన్నాయి. ఇన్ 1 month you will be able to read this book, then I will give you a bigger book, then a still bigger one. నువ్వు ఒక నెలలో ఈ బుక్ను చదవడం నేర్చుకుంటావు, దాని తర్వాత నీకు ఇంకొక పెద్ద బుక్ ఇస్తాను, దాని తర్వాత అది కూడా నేర్చుకుంటే ఇంకా పెద్ద బుక్ ఇస్తా. ఇన్ టైమ్ యూ విల్ బి మోర్ లెర్న్ దాన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ ద విలేజ్. ఇన్ టైంలో అంటే ఇంకా కొన్ని సంవత్సరాలలో నువ్వు ఈ ఊర్లోనే అందరికంటే ఎక్కువ నేర్చుకున్న అమ్మాయిలాగా మారుతావు, బాగా చదువుకున్న అమ్మాయిలాగా చేంజ్ అవుతావు. దెన్ నో వన్ విల్ ఎవర్ బీ ఏబుల్ టు లాఫ్ అట్ యూ. అప్పుడు నిన్ను చూసి ఎవ్వరు నవ్వరు. పీపుల్ విల్ లిసన్ టు యూ విత్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ వితౌట్ ద స్లైటెస్ట్ స్టామర్. అప్పుడు ప్రజలంతా నీకు రెస్పెక్ట్ ఇస్తారు, మీ ఊరు వాళ్ళంతా. నువ్వు కూడా అంటే నత్తి అనేదే లేకుండా, చిన్న తడబాటు కూడా లేకుండా మాట్లాడగలుగుతావు. అండర్స్టాండ్, అర్థమవుతుందా? నౌ గో హోమ్ అండ్ కమ్ బ్యాక్ ఎర్లీ టుమారో మార్నింగ్. సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళు, రేపు ఎర్లీగా స్కూల్కి వచ్చేయి అని వాళ్ళ టీచర్ చెప్పింది. బోలీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ సడన్లీ ఆల్ ద బెల్స్ ఇన్ ద విలేజ్ టెంపుల్ వర్ రింగింగ్ అండ్ ద ట్రీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్ హౌస్ హ్యాడ్ బ్లాసమ్డ్ ఇంటూ బిగ్ రెడ్ ఫ్లవర్స్. సడన్గా ఎలా ఫీల్ అయిందంటే ఆమె ఊర్లో ఉన్న టెంపుల్లో ఉన్నటువంటి బెల్స్ అన్నీ ఒకేసారి మోగినట్లు, వాళ్ళ ఇంటి స్కూల్ ముందర ఉన్నటువంటి చెట్లన్నీ ఒకేసారి పెద్ద పెద్ద రెడ్ ఫ్లవర్స్ పూసినట్లు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హర్ హార్ట్ వాస్ థ్రాబింగ్ విత్ ఎ న్యూ హోప్ అండ్ ఎ న్యూ లైఫ్. థ్రాబింగ్ అంటే కొట్టుకోవడం అనమాట, బీటింగ్. ఆమె గుండె కొట్టుకుంటా ఉంది కొత్త హోప్తో అండ్ కొత్త జీవితం రాబోతూ ఉంది అన్న ఆనందంతో ఆమె నవ్వుతూ ఉందన్నమాట. దస్ ద ఇయర్స్ పాస్ట్. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. బోలీ బాగా చదువుకుంది. ద విలేజ్ బికేమ్ ఏ స్మాల్ టౌన్. ఆ విలేజ్ కొంచెం పెద్దగా చిన్న టౌన్ లాగా మారింది. ద లిటిల్ ప్రైమరీ స్కూల్ బికేమ్ ఏ హై స్కూల్. ఆ చిన్న ప్రైమరీ స్కూల్ హై స్కూల్ లాగా డెవలప్ అయింది. దేర్ వర్ నౌ ఏ సినిమా అండర్ ఎ టిన్ షెడ్ అండ్ ఏ కాటన్ జిన్నింగ్ మిల్. అక్కడే ఒక సినిమా థియేటర్ కూడా, ఒక టిన్ షెడ్ కింద ఒక సినిమా థియేటర్ స్టార్ట్ అయింది. ఒక కాటన్ జిన్నింగ్ మిల్ కూడా ఏర్పాటైంది అక్కడనే. జిన్నింగ్ మిల్ అంటే ఈ కాటన్ నుంచి సీడ్స్ వేరు చేస్తారు కదా, విత్తనాలు లోపల ఉన్నటువంటి గింజలన్నీ, దాన్ని జిన్నింగ్ మిల్ అంటాం. అది అక్కడ పెట్టారు. ద మెయిల్ ట్రైన్ బిగాన్ టు స్టాప్ అట్ దేర్ రైల్వే స్టేషన్. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో మెయిల్ ట్రైన్ కూడా ఆగడం స్టార్ట్ అయిందనమాట. అంటే ఒక చిన్న ప్యాసింజర్ ట్రైన్ కూడా ఆగడం స్టార్ట్ అయింది అక్కడ. వన్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ రామ్లాల్ సెట్ హిజ్ వైఫ్. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత రామ్లాల్ తన భార్యతో అంటూ ఉన్నాడు, బోలీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో చెప్తా ఉన్నాడు. దెన్ షెల్ ఐ యాక్సెప్ట్ బిషంబర్స్ ప్రపోజల్. అయితే బిషంబర్ ప్రపోజల్ పెట్టాడు కదా, అది యాక్సెప్ట్ చేద్దామా అని తన భార్యను అడిగాడు. ఎస్ సటన్లీ హిస్ వైఫ్ సెడ్. అవునవును ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలని చెప్పింది. ఎవరంటే ఆ బిషంబరు ఒక వ్యక్తి అనమాట. ఈమెని పెళ్లి చేసుకుందాం అంటే బోలీనిచ్చి పెళ్లి చేయాలని బిషంబర్కి ప్రపోజల్ పెట్టుంటాడు. సరే యాక్సెప్ట్ చేద్దామంటది వైఫ్. బోలీ విల్ బీ లక్కీ టు గెట్ సచ్ ఎ వెల్ టు డూ బ్రైడ్ గ్రూమ్. బోలీ కూడా చాలా లక్కీ, అటువంటి ఒక మంచి భర్త రావడం, ఒక బ్రైడ్ గ్రూమ్ అటువంటి పెళ్లి కొడుకు దొరకడం చాలా లక్కీ అని చెప్పింది. ఏ బిగ్ షాప్, అతనికి ఒక పెద్ద షాప్ ఉంది. ఏ హౌస్ ఆఫ్ హిస్ ఓన్, సొంత ఇల్లు ఉంది. అండ్ హియర్ సెవరల్ థౌజండ్ ఇన్ ద బ్యాంక్లో కూడా మంచిగా డబ్బు ఉంది. మోర్ ఓవర్ హీస్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ డౌరీ. అందులో అతను ఎటువంటి కట్నం కూడా అడగట్లేదు కదా, కట్నం కూడా అడగలే. సో మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలని చెప్పింది వాళ్ళమ్మ. దట్స్ రైట్ బట్ ఈస్ నాట్ సో యంగ్. అది కరెక్టే కానీ అతను యంగ్ కాదు కదా అన్నాడు వాళ్ళ నాన్న. యునో ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ఐ యామ్. నా ఏజ్ అంత వ్యక్తి అన్నాడు. అంటే వాళ్ళ నాన్నకు ఎంత ఏజ్ ఉందో అంత ఏజ్ ఉన్నటువంటి వ్యక్తికి, అంటే రామ్లాల్ ఏజ్ ఎంత ఉందో అంత ఏజ్ ఉందంట, ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని తన కూతుర్ని. అండ్ హీ ఆల్సో లిమ్స్. అందులోనూ కుంటుకుంటూ నడుస్తాడంట, సరిగ్గా కూడా నడిచాడు ఆ వ్యక్తి. అంటే ఒక ముసలాయనకి ఇచ్చి, ఓల్డ్ పర్సన్కి ఇచ్చి పెళ్లి చేయాలని, అందులోనూ కుంటుతూ ఉండే వ్యక్తికి. మోర్ ఓవర్ ద చిల్డ్రన్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ వైఫ్ ఆర్ క్వైట్ గ్రోన్ అప్. అందులోనూ అతనికి ఫస్ట్ వైఫ్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయినారంట. అంటే రెండో పెళ్ళి ఇచ్చి చేయాలని ఎవరిని, బోలీని. ఈ విధంగా ఆయన ఎవడో ప్రపోజల్ పెడితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. బోలీ అందంగా లేదు అని చెప్పేసి ఎవరికో ఒక ముసలాయనకి ఇచ్చి, అందులోనూ సెకండ్ భార్యలాగా ఒక పెద్ద ముసలాయనకి ఇచ్చి ఈ చిన్న పాపనిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉన్నారు.
సో వాట్ డస్ ఇట్ మ్యాటర్, హిజ్ వైఫ్ రిప్లైడ్. అయితే ఏంటి అనింది. వాళ్ళ నాన్న చెప్పాడు కదా ఇవన్నీ, రామ్లాల్ వయసు నా వయసు ఉంటుంది, కుంటుతా నడుస్తాడు, సరిగ్గా కూడా నడవలేడు, తన మొదటి భార్య పిల్లలు ఆల్రెడీ పెద్దగా అయినారు, ఇవన్నీ చెప్తే అయితే ఏంటి అనింది వాళ్ళ భార్య. 45 or 50, 45 సంవత్సరాలు 50, ఇట్ ఈస్ నో గ్రేట్ ఏజ్ ఫర్ ఎ మ్యాన్, అదేమంత పెద్ద ఏజ్ కాదులే మనిషికి. వీఆర్ లక్కీ దట్ హీస్ ఫ్రమ్ అనదర్ విలేజ్ అండ్ డజంట్ నో అబౌట్ హర్ పాక్ మార్క్స్ అండ్ హర్ ల్యాక్ ఆఫ్ సెన్స్. మనం చాలా లక్కీ, అతను పక్కూరోడు, ఈ బోలీ గురించి తెలియదు కదా, ఆమెకు ఉన్నటువంటి పాక్ మార్క్స్ గురించి తెలియదు, అంటే మొహం మీద మచ్చలు ఉన్నాయి కదా వాటి గురించి తెలియదు, అండ్ ల్యాక్ ఆఫ్ సెన్స్, ఆమెకి అంత తెలివి లేదు అనే విషయం కూడా తెలియదు. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ షీ మే రిమైన్ అన్మ్యారీడ్ ఆల్ హర్ లైఫ్. మనం కనుక ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదనుకో ఆమె జీవితాంతం ఇంకా అన్మ్యారీడ్గానే ఉండిపోవాల్సి వస్తుంది బోలీ అని. ఎస్ బట్ ఐ వండర్ వాట్ బోలీ విల్ సే. మరి బోలీ ఏమంటుందో అని నేను ఆలోచిస్తానని అన్నాడు వాళ్ళ నాన్న. వాట్ విల్ దట్ విట్లెస్ వన్ సే, ఆ తెలివిలేని పిల్ల ఏం చెప్తుంది? విట్లెస్ అంటే ఆ తెలివి లేదు కదా, తెలివిలేని అమ్మాయి ఏం చెప్తుంది? షీ ఈజ్ లైక్ ఎ డమ్ కవ్, ఆమె ఒక మూగ ఆవులాగా, అంటే ఆవుకి మాటలు రావు కదా, అది ఒక పశువులాగా మూగ ఆవులాగా, మనం ఏం చెప్తే అది ఊగొడుతుందిలే అని. మేబీ యువర్ రైట్ మట్టాడు రామ్లాల్. అవును నువ్వు చెప్పేది కూడా కరెక్టే, మనం ఏం చెప్పినా ఓకే చెప్తుందిలే అన్నాడు రామ్లాల్. In the other corner of the courtyard, Boli lay awake on her cot listening to her parents' whispered conversation. ఆ కోర్ట్ యార్డ్లోనే, అంటే ఆ ఇంటి ప్రాంగణంలోనే ఇంకో చోట కాట్ మీద కూర్చొని ఉంది, మెలకువతోనే ఉంది బోలీ. వీళ్ళ పేరెంట్స్ గుసగుసలు, ఆ కాన్వర్జేషన్ అంతా, విస్పరింగ్ కాన్వర్జేషన్ అంతా ఆమె వింటా ఉందన్నమాట, మొత్తం వినింది. బిశంబర్ నాథ్ వాజ్ అ వెల్ టు డూ గ్రాసర్. అతను ఒక మంచి వ్యాపారస్తుడు అనమాట, మంచి షాప్ ఉంది, గ్రాసరీ షాపు. హీ కేమ్ విత్ ఎ బిగ్ పార్టీ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ విత్ హిమ్ ఫర్ ద వెడ్డింగ్. మొత్తం ఒక పెద్ద పార్టీ వచ్చినాడంటే చాలామంది ఫ్రెండ్స్ని వేసుకొని బంధువులతో చాలా గ్రాండ్గా వచ్చాడనమాట పెళ్ళికి. ఏ బ్రాస్ బ్యాండ్ ప్లేయింగ్ ఎ పాపులర్ ట్యూన్ ఫ్రమ్ అన్ ఇండియన్ ఫిల్మ్ హెడెడ్ ద ప్రొసెషన్. ముందర ఒక బ్యాండ్ మేళం ఉంటుంది కదా, బ్యాండ్ మేళం ఒక ఫేమస్ ఇండియన్ ఒక ఫిల్మ్ సాంగ్, ఏదో సినిమా సాంగ్ మ్యూజిక్ ఇచ్చుకుంటా ముందర వస్తూ ఉంటే వీళ్ళంతా వెనకాల ఈ ప్రొసెషన్ అంతా వస్తూ ఉందన్నమాట. అంటే మొత్తం లైన్లో వస్తూ ఉంటారు కదా ఇంటి ఊరేగింపు, ఆ ఊరేగింపు అంతా వస్తూ ఉంది. విత్ ద బ్రైడ్ గ్రూమ్ రైడింగ్ ఎ డెకరేటెడ్ హార్స్. అందులోనూ ఆ పెళ్ళికొడుకు బిశంబర్నాథ్ ఒక అలంకరించిన గుర్రం మీద వస్తూ ఉన్నాడు. రామ్లాల్ వాజ్ ఓవర్ జాయ్ టు సీ సచ్ పాంప్ అండ్ స్ప్లెండర్. రామ్లాల్ చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు, అంత ఆడంబరంగా చాలా గ్రేట్గా వస్తున్నాడు కదా. పాంప్ అంటే ఆడంబరం అనమాట, బాగా రిచ్గా చాలా వైభవంగా వస్తూ ఉన్నారు కదా, సో దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. హీ హ్యాడ్ నెవర్ డ్రీమ్డ్ దట్ ఈస్ ఫోర్త్ డాటర్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గ్రాండ్ వెడ్డింగ్. ఎప్పుడు అనుకోలేదన్నమాట తన 4వ కూతురికి బోలీకి అసలు పెళ్ళి అవ్వడమే డౌట్ అని అనుకున్నారు కదా, అటువంటి అమ్మాయికి ఇంత గ్రాండ్గా పెళ్ళి అవుతుందా అని ఎప్పుడు ఇమాజిన్ కూడా చేసుకోవాలా. బోలీస్ ఎల్డర్ సిస్టర్స్ హూ హ్యాడ్ కమ్ ఫర్ ద అకేషన్ వర్ ఎన్వియస్ ఆఫ్ హర్ లక్. బోలీ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా అసూయపడుతున్నారంట. ఎన్వియస్ అంటే అసూయపడ్డ, ఆమె అదృష్టానికి, బోలీ యొక్క అదృష్టానికి వాళ్ళంతా అసూయపడుతూ ఉన్నారు, ఇంత రిచ్ మ్యాన్ హస్బెండ్గా వస్తున్నాడు అని. వెన్ ద ఆస్పీషియస్ మూమెంట్ కేమ్ ద ప్రీస్ట్ సెడ్ బ్రింగ్ ద బ్రైడ్. ఇంకా ముహూర్తం టైం వచ్చేసింది. ఆస్పీషియస్ మూమెంట్ అంటే ఆ ముహూర్తం టైంకి ఇంకా పూజారి ఉంటాడు కదా, బ్రింగ్ ద బ్రైడ్ అన్నాడు, పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పాడు అక్కడున్న వాళ్ళకు. బోలీ clad in a red silken bridal dress was led to the bride's place near the sacred fire. బోలీ క్లాడ్ అంటే ధరించడం అనమాట. రెడ్ సిల్కెన్ బ్రైడల్ డ్రెస్, పెళ్ళికూతురు డ్రెస్ వేసుకొనింది, రెడ్ సిల్క్ కలర్లో, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని పెళ్ళికూతురు డ్రెస్ వచ్చింది బోలీ. వాజ్ లెడ్ టు ద బ్రైడ్స్ ప్లేస్ నియర్ ద సీక్రెట్ ఫైర్. అక్కడే సీక్రెట్ ఫైర్ ఉంటుంది కదా, నిప్పు వెలిగించి ఉంటారు కదా, అంటే పెళ్లి చేసే చోట ఆ ఫైర్, అక్కడికి వచ్చింది, తీసుకొని వచ్చారు ఆమెను. గార్లాండ్ ద బ్రైడ్, వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ప్రాంప్టెడ్ బిశంబర్నాథ్. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారనమాట పెళ్లి కూతురికి దండేయి అని చెప్పి. గార్లాండ్ అంటే మాల వేస్తారు కదా, ఆ మాల వేయి అని చెప్పి ఎవరో ఫ్రెండ్స్ అన్నారు బిశంబర్నాథ్కి. ద బ్రైడ్ గ్రూమ్ లిఫ్టెడ్ ద గార్లాండ్ ఆఫ్ ఎల్లో మ్యారీగోల్డ్స్. ఆ పెళ్ళికొడుకు ఎల్లో మ్యారీగోల్డ్స్, బంతిపూలు ఉంటాయి కదా ఎల్లోవి, దాంతో తయారు చేసినటువంటి ఒక మాలని ఎత్తాడు మెడలో వేయడానికి. ఏ ఉమెన్ స్లిప్ బ్యాక్ ద సిల్కెన్ వెయిల్ ఫ్రమ్ ద బ్రైడ్స్ ఫేస్. ఎవరో వెనకాల ఉన్న ఒక ఉమెన్ ఈమె మొహానికి, అంటే మొహం కనిపించకుండా క్లాత్ అడ్డం పెట్టుంటారు కదా ఫస్ట్, దాన్ని సిల్కెన్ వెయిల్ అని పిలుస్తుంటారు. సిల్క్తో చేసినటువంటి ఒక మంచి క్లాత్తో తయారు చేసినటువంటి ఒక తెర ఆమె ఫేస్కి పెట్టుంటారు కదా, ఆ బ్రైడ్స్ ఫేస్ నుంచి వెనక్కి లాగింది. బిశంబర్ టుక్ ఏ క్విక్ గ్లాన్స్. అప్పుడు ఆ ఫేస్ వైపు చూశాడు బిశంబర్ వెంటనే. ద గార్లాండ్ రిమైన్ పాయిస్డ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆ దండ తన చేతుల్లో అలానే ఉండిపోయింది, అంటే వెయ్యలే, ఆగిపోయినాడు.
ద బ్రైడ్ స్లోలీ పుల్ డౌన్ ద వేల్ ఓవర్ హర్ ఫేస్. సో ఆ బ్రైడ్ ఏం చేసిందంటే తన అది ఉంది కదా ఆ క్లాత్ని వెనక్కి లాగింది కదా ఒక ఆమె, దాన్ని మళ్ళీ అడ్డం వేసుకుంది. ఎవరు? బోలి. హ్యావ్ యూ సీన్ హర్ సెడ్ బిషంబర్ టు ద ఫ్రెండ్ నెక్స్ట్ టు హిమ్. బిషంబర్ పక్కనే ఉన్న ఫ్రెండ్తో అన్నాడు, నువ్వు చూసావా ఆమెని అని. షీ హ్యాస్ పాక్ మార్క్స్ ఆన్ హర్ ఫేస్. ఆమె ఫేస్ నిండా పాక్ మార్క్స్ ఉన్నాయి అన్నాడు. ఈ వ్యక్తి చూడలేదు అసలు బోలీని, బోలి యొక్క ఫేస్ని చూడలే అంతకుముందు. ఆ పెళ్లి చేసుకునేటప్పుడు అప్పుడే చూస్తున్నాడు. ఆమె ఫేస్ నిండా పాక్ మార్క్స్ ఉన్నాయి అని వాళ్ళ ఫ్రెండ్తో అన్నాడు. సో వాట్, యు ఆర్ నాట్ యంగ్ ఈదర్. అయితే ఏంటి, నువ్వేమన్నా వయసులో ఉన్నావు, నువ్వు కూడా యూత్ కాదు కదా, యంగ్ కాదు కదా అన్నాడు. మేబీ అయిండొచ్చు, బట్ ఇఫ్ ఐఎమ్ టు మ్యారీ హర్, కానీ నేను ఆమెను పెళ్లి చేసుకోవాలంటే హర్ ఫాదర్ మస్ట్ గివ్ మీ 5,000 రూపీస్. వాళ్ళ నాన్న నాకు ఖచ్చితంగా 5,000 రూపీస్ ఇవ్వాలా డౌరీగా, నాకు కట్నం కావాలా 5,000 రూపీస్ అన్నాడు. స్టార్టింగ్లో ఏం చెప్పాడు, ఆమె ఫేస్ చూడకముందు కట్నమేం అవసరం లేదు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఫేస్ చూసిన తర్వాత పాక్ మార్క్స్ ఉన్నాయని 5,000 రూపీస్ డౌరీ ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. రామ్లాల్ వెంట్ అండ్ ప్లేస్డ్ హిస్ టర్బన్. రామ్లాల్ వెళ్ళి తన టర్బన్, తల మీద టర్బన్ ఉంటుంది కదా, అది హిజ్ ఆనర్, అది గర్వం అనమాట. టర్బన్ అంటే గర్వం, వాళ్ళ గౌరవంగా పెట్టుకొని ఉంటారు. తన గౌరవాన్ని తీసి అట్ బిషంబర్స్ ఫీట్, తన కాళ్ళ దగ్గర పెట్టి, బిషంబర్నాథ్ కాళ్ళ దగ్గర, డు నాట్ హ్యూమిలియేట్ మీ సో, నన్ను అవమానించద్దండి. టేక్ 2,000 రూపీస్, నా దగ్గర జస్ట్ 2,000 రూపీస్ తీసుకొని పెళ్లి చేసుకోండి అన్నాడు. నో 5,000 ఆర్ వీ గో బ్యాక్, కీప్ యువర్ డాటర్. నో 5,000 ఇస్తేనే, లేకపోతే మేము వెనక్కి వెళ్ళిపోతాం, మీ కూతుర్ని మీతోనే పెట్టుకోండి అన్నాడు. బీ ఏ లిటిల్ కన్సిడరేట్ ప్లీజ్. సార్ కొంచెం ప్లీజ్ కొద్దిగా కన్సిడర్ చేయండి మా ప్రాబ్లమ్స్ కూడా. ఇఫ్ యూ గో బ్యాక్ ఐ కెన్ నెవర్ షో మై ఫేస్ ఇన్ ద విలేజ్. మీరు ఇప్పుడు పెళ్ళి ఆపేసుకొని వెనక్కి వెళ్తే విలేజ్లో నా ఫేస్ నేను చూపించలేను ఎవరికి అన్నాడు. దెన్ అవుట్ విత్ 5,000, అయితే 5,000 రూపీస్ ఇవ్వు అన్నాడు. టియర్స్ స్క్రీమింగ్ డౌన్ హిస్ ఫేస్, ఇంకా కన్నీళ్ళు వస్తున్నాయి తన ఫేస్ నుంచి. రామ్లాల్ వెంటిన్, రామ్లాల్ లోపలికి వెళ్ళి ఓపెన్ ద సేఫ్ అండ్ కౌంటెడ్ అవుట్ ద నోట్స్, లోపల బీరువా ఓపెన్ చేసి సేఫ్ డబ్బులన్నీ తీసి లెక్క పెడతా ఉన్నాడు. హీ ప్లేస్ ద బండిల్ అట్ ద బ్రైడ్ గ్రూమ్స్ ఫీట్, ఆ కట్ట తీసుకొని వచ్చి డబ్బులు తన పెళ్ళికొడుకు కాళ్ళ దగ్గర పెట్టాడు. ఆన్ బిషంబర్స్ గ్రీడీ ఫేస్ అపియర్డ్ ఏ ట్రయంఫెంట్ స్మైల్. ఆ స్వార్థపరుడైనటువంటి, అంటే అత్యాశపడుతున్నాడు కదా, దురాశపరుడైన బిషంబర్ ఫేస్లో ఒక ట్రయంఫెంట్ స్మైల్ కనిపించింది. అంటే ఏదో గెలిచినట్లుగా ఫీల్ అయ్యాడనమాట. హీ హ్యాడ్ గ్యాంబుల్డ్ అండ్ వన్, అంటే ఇంకా గ్యాంబ్లింగ్ ఆడినాడు కదా అక్కడ, వాదించినాడు, అంటే ఇది కావాలని చెప్పి గ్యాంబ్లింగ్ చేసినాడు, గెలిచినాడు. గివ్ మీ ద గార్లెండ్ హీ అనౌన్స్డ్, ఆ దండ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. వన్స్ అగైన్ ద వేల్ వాస్ స్లిప్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రైడ్స్ ఫేస్, మళ్ళీ ఆ క్లాత్ని మళ్ళీ తీశారు వెనకాల నుంచి. బట్ దిస్ టైమ్ హర్ ఐస్ వర్ నాట్ డౌన్ క్యాస్ట్, ఈసారి కిందికి చూడట్లేదంట బౌలీ. ఫస్ట్ టైం చూసినప్పుడు బౌలీ తన కళ్ళన్నీ కింద ఉన్నాయి, బట్ ఇప్పుడు కిందికి చూడట్లా. షీ వాజ్ లుకింగ్ స్ట్రైట్ అట్ హర్ ప్రాస్పెక్టివ్ హస్బెండ్, పైకెత్తి చూస్తూ ఉంది తన కాబోయే భర్త. ప్రాస్పెక్టివ్ హస్బెండ్ అంటే కాబోయే భర్త వైపు స్ట్రైట్గా చూస్తూ ఉంది. అండ్ ఇన్ హర్ ఐస్ దెర్ వాజ్ నీదర్ యాంగర్ నార్ హేట్, ఆమె కళ్ళల్లో కోపం లేదు, ద్వేషం కూడా లేదు. ఓన్లీ కోల్డ్ కంటెంప్ట్, ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. రెస్పెక్ట్ మాత్రం లేదు తన కాబోయే భర్త పైన. ఆ విధంగా సీరియస్గా చూస్తూ ఉంది ఆమె. బిషంబర్ రైజ్ ద గార్లాండ్ టు ప్లేస్ ఇట్ రౌండ్ ద బ్రైడ్స్ నెక్. బిషంబర్ మాల ఎత్తాడనమాట, దండ తన మెడలో వేద్దామని చెప్పి, పెళ్లి కూతురు మెడలో వేద్దాం, బోలీ మెడలో అని దండ పైకెత్తాడు. బట్ బిఫోర్ హీ కుడ్ డూ సో, కానీ అది చేయడానికంటే ముందే బోలీస్ హ్యాండ్ స్ట్రక్ అవుట్ లైక్ ఎ స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ అండ్ ద గార్లాండ్ వాజ్ ఫ్లంగ్ ఇన్ టు ద ఫైర్. సడన్గా అతను దండ వేసేలోపే ఈమె మెరుపులాగా తన చేతితో కొట్టింది ఆ గార్లాండ్ని. ఆ గార్లాండ్ ఎగురుకుంటా పోయి పక్కనే ఉన్న ఫైర్లో పడింది, నిప్పులో. షీ గాట్ అప్ అండ్ త్రూ అవే ద వేల్, ఆమె పైకి లేచి తన వేల్ ఉంది కదా మొహం మీద గుడ్డ, దాన్ని తీసేసింది. పితాజీ సెడ్ బోలీ ఇన్ క్లియర్ లౌడ్ వాయిస్, ఈసారి క్లియర్గా గట్టిగా చెప్పింది. పితాజీ అంటే వాళ్ళ నాన్నతో, నాన్న. అండ్ హర్ ఫాదర్, మదర్, సిస్టర్స్, బ్రదర్స్, రిలేషన్స్ అండ్ నైబర్స్ వర్ స్టార్టిల్ టు హియర్ హర్ స్పీక్ వితౌట్ ఈవెన్ ద స్లైటెస్ట్ స్టామర్. మొత్తం వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. స్టార్టిల్ అంటే ఫస్ట్ భయపడినారు. ఆమె ఏమాత్రం తడబాటు లేకుండా పితాజీ అని అనేసరికి వాళ్ళ బంధువులు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అంటే వాళ్ళ బ్రదర్స్, అన్నళ్ళు, అక్కళ్ళు, రిలేషన్స్, నైబర్స్ అంతా షాక్ అయిపోయినారు. పితాజీ టేక్ బ్యాక్ యువర్ మనీ, నాన్న మీ డబ్బులు మీరు తీసుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ దిస్ మ్యాన్, నేను ఈ మనిషిని పెళ్లి చేసుకోను అని చెప్పింది. రామ్లాల్ వాస్ థండర్ స్ట్రక్, ఇంకా రామ్లాల్ స్ట్రక్ అయిపోయినాడు, అంటే అర్థం కాలే, పిడుగు పడినట్లయింది.
ద గెస్ట్ బిగాన్ టు విస్పర్. ఈ వచ్చిన అతిథులు కూడా గెస్ట్లంతా గుసగుసలు గుణుక్కుంటూ ఉన్నారు. సో షేమ్లెస్, ఎంత అవమానకరం ఇది, సిగ్గు లేకుండా. సో అగ్లీ అండ్ సో షేమ్లెస్, చాలా అగ్లీ థింగ్ ఇది, ఇట్లా చేయకూడదు అని, చాలా సిగ్గు లేదు ఏం లేదు అన్నట్లు తిట్టుకుంటూ ఉన్నారు అంతా. ఇంత పని చేస్తుంది ఈ అమ్మాయి అని. బోలీ ఆర్ యూ క్రేజీ షౌటెడ్ రామ్లాల్. వాళ్ళ నాన్న రామ్లాల్ కూడా గట్టిగా అరిచినాడు. బోలీ నీకేమైనా పిచ్చి పట్టిందే? యూ వాంట్ టు డిస్గ్రేస్ యువర్ ఫ్యామిలీ, అంటే మన ఫ్యామిలీ పరువు దిద్దాం అనుకుంటున్నావు నువ్వు. హ్యావ్ సమ్ రిగార్డ్ ఫర్ అవర్ ఇజ్జత్. ఇజ్జత్ అంటే తెలుసు కదా, గౌరవం. మా పరువు గురించి కొంచెం ఆలోచించి, ఇట్లా నువ్వు చేయొద్దు అన్నాడు. ఆ గౌరవాన్ని కాపాడు అని. ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఇజ్జత్ సెడ్ బోలీ. మీ ఇజ్జత్ గురించే ఆలోచించి నేను చెప్తున్నాను. ఐ వాజ్ విల్లింగ్ టు మ్యారీ దిస్ లేమ్ ఓల్డ్ మ్యాన్. మీ ఇజ్జత్ గురించి ఆలోచించే నేను ఈ లేమ్ ఓల్డ్ మ్యాన్, ఈ కుంటి ముసలివాడిని పెళ్లి చేసుకుందామని ఓకే చెప్పిన, మీ ఇజ్జత్ కోసమే. బట్ ఐ విల్ నాట్ హ్యావ్ సచ్ ఎ మీన్, గ్రీడీ అండ్ కంటెంప్టబుల్ కవర్డ్ యాజ్ మై హస్బెండ్. కానీ నేను ఇలాంటి దురాశాపరుడైనటువంటి, అత్యాశ కలిగినటువంటి వ్యక్తి అండ్ రెస్పెక్ట్ ఇవ్వకూడని ఈ పిరిగివాడికి, ఈ కవర్డ్ని నేను పెళ్లి నా హస్బెండ్గా నేను యాక్సెప్ట్ చేయను. ఐ వోంట్ నేను చెయ్యను అనింది. వాట్ ఏ షేమ్లెస్ గర్ల్, ఎంత సిగ్గులేని అమ్మాయి, షేమ్లెస్ గర్ల్ ఈ అమ్మాయి. వీ ఆల్ థాట్ షీ వాజ్ ఏ హార్మ్లెస్ డమ్ కవ్. మనమంతా ఏదో ఏం మాటలు రాని ఆవు అనుకున్నాము ఈ అమ్మాయిని. ఇప్పుడు చూడు ఏ రేంజ్లో మాట్లాడుతూ ఉందో అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. ఎవరో ఒక ముస్లాం అనింది పక్కనున్న ఆమె. బోలీ టర్న్ వైలెంట్లీ ఆన్ ద ఓల్డ్ ఉమెన్. ఎవరో ముస్లాం అనింది కదా పక్కన, ఆమె వైపు తిరిగి కోపంతో, ఎస్ ఆంటీ యు ఆర్ రైట్. అవును ఆంటీ నువ్వు చెప్పేది కరెక్టే. యు ఆల్ థాట్ ఐ వాజ్ డమ్ డ్రివెన్ కవ్. మీరంతా ఇట్లనే అనుకున్నారు, నేను ఒక మాటలు రాని అవును అనుకున్నారు. దట్స్ వై యూ వాంటెడ్ టు హ్యాండ్ మీ ఓవర్ టు దిస్ హార్ట్లెస్ క్రీచర్. అందుకే మీరు ఈ మనసు లేని ఈ వ్యక్తికి, అంటే మనిషే కాదు వీడు, ఇటువంటి హార్ట్లెస్ క్రీచర్కి నన్ను ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. బట్ నౌ ద డమ్ కవ్, ద స్టామరింగ్ ఫూల్ ఈజ్ స్పీకింగ్. కానీ ఇప్పుడు ఈ మాటలు రాని ఆవు, ఈ స్టామరింగ్ ఫూల్, నత్తిగా ఉండే ఈ ఫూల్, నేను ఈ మూర్ఖురాల్ని, నేను మాట్లాడతాను. ఈ స్పీకింగ్. డూ యూ వాంట్ హియర్ మోర్? ఇంకా మాట్లాడతాను వింటావా అనింది. బిశంబర్నాథ్ ద గ్రాజర్ స్టార్టెడ్ టు గో బ్యాక్ విత్ దిస్ పార్టీ. ఈ బిశంబర్నాథ్ ఉన్నాడు కదా ఆ వ్యాపారి, ఆ గ్రాజర్, ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో, అంటే వాళ్ళ బంధువులతో పాటుగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు, స్టార్ట్ అయినాడు. ద కన్ఫ్యూజ్డ్ బ్యాండ్స్మెన్ థాట్ దిస్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద సెరిమనీ అండ్ స్టక్ అప్ క్లోజింగ్ సాంగ్. ఈ బ్యాండ్ మేళం వాళ్ళు ఉన్నారు కదా, పెళ్ళి అయిపోయింది అన్నట్లుగా ఇంకో పాట స్టార్ట్ చేసినారంట. క్లోజింగ్ సాంగ్ కూడా ప్లే చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. రామ్లాల్ స్టూడ్ రూటెడ్ టు ద గ్రౌండ్. ఒక వేర్లాగా, అంటే ఒక చెట్టులాగా అక్కడే నిలబడుకొని ఉన్నాడు రామ్లాల్. హిస్ హెడ్ బోర్డ్ లో విత్ ద వెయిట్ ఆఫ్ గ్రీఫ్ అండ్ షేమ్. అవమానంతో, బాధతో తలదించుకొని ఉన్నాడు వాళ్ళ నాన్న. ద ఫ్లేమ్స్ ఆఫ్ ద సేక్రెడ్ ఫైర్ స్లోలీ డైడ్ డౌన్. ఆ సేక్రెడ్ ఫైర్లో, అంటే ఆ పవిత్రమైన నిప్పు అక్కడే అంటించుంటారు కదా, అది మొత్తం ఆరిపోయింది. ఎవ్రీ వన్ వాజ్ గాన్. అందరూ వెళ్ళిపోయినారు అక్కడి నుంచి. రామ్లాల్ టర్న్ టు బోలీ అండ్ సెడ్. వాళ్ళ నాన్న బోలీ వైపు తిరిగి, బట్ వాట్ అబౌట్ యూ? నో వన్ విల్ ఎవర్ మ్యారీ యూ నో. ఇప్పుడు నీ గురించి చెప్పు, నేను ఎవరు పెళ్లి చేసుకోరు. వాట్ షెల్ వీ డూ విత్ యూ? నీతో ఇప్పుడు ఏం చేయాలి మేము? నేను ఎవరు పెళ్లి చేసుకోరు, ఇప్పుడు ఎట్లా చెప్పు అన్నాడు వాళ్ళ నాన్న. అండ్ సులేఖ సెడ్ ఇన్ అ వాయిస్ దట్ వాస్ కామ్ అండ్ స్టడీ. కామ్గా, స్టడీగా సులేఖ చెప్తా ఉంది. డోంట్ యూ వరీ పితాజీ, మీరేం బాధపడొద్దండి నాన్న. ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ ఐ విల్ సర్వ్ యూ అండ్ మదర్ అండ్ ఐ విల్ టీచ్ ఇన్ ద సేమ్ స్కూల్ వేర్ ఐ లెర్న్ సో మచ్. ఇజన్ దట్ రైట్ మ్యామ్? ఈ ఓల్డ్ వయసులో నేను మిమ్మల్ని చూసుకుంటూ, నిన్ను అమ్మను చూసుకుంటూ ఉంటాను, మిమ్మల్ని ఇద్దరిని ఇట్లా చూసుకుంటూ ఇన్ ద సేమ్ స్కూల్ వేర్ ఐ లెర్న్, నేను నేర్చుకున్న స్కూల్లోనే టీచర్గా పనిచేస్తాను. ఇజన్ దట్ రైట్? కరెక్టే కదా మేడం అని పక్కనే ఉన్న వాళ్ళ మేడం వైపు చూసింది. ద టీచర్ హెడ్ ఆల్ అలాంగ్ స్టూడ్ ఇన్ అ కార్నర్ వాచింగ్ ద డ్రామా. వాళ్ళ టీచర్ అప్పటి నుంచి ఒక మూలలో నిలబడుకొని మొత్తం ఈ డ్రామా అంతా చూస్తూ ఉంది. ఎస్ బోలీ అఫ్ కోర్స్ షీ రిప్లైడ్. అవును బోలీ నువ్వు చెప్పేది కరెక్ట్ అనింది ఆ మేడం కూడా. అండ్ ఇన్ హర్ స్మైలింగ్ ఐస్ వాస్ ద లైట్ ఆఫ్ ఎ డీప్ సాటిస్ఫాక్షన్ దట్ అన్ ఆర్టిస్ట్ ఫీల్స్ వెన్ కంటెంప్లేటింగ్ ద కంప్లీషన్ ఆఫ్ హర్ మాస్టర్ పీస్. ఆమె కళ్ళల్లో కూడా ఆనందంతో డీప్ సాటిస్ఫాక్షన్ కూడా వచ్చిందనమాట. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎవరైనా వాళ్ళు వేసే మాస్టర్ పీస్, వాళ్ళు వేసే బొమ్మ బాగా సక్సెస్ఫుల్గా అయినప్పుడు ఎంత ఆనందంతో ఉంటారో, ఆమె పాఠాలు నేర్పించినటువంటి ఈ అమ్మాయి కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక మంచి అమ్మాయిలాగా మారింది అని చెప్పేసి ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట వాళ్ళ టీచర్. ఆ విధంగా బోలీ అంత డెసిషన్ తీసుకుంది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.